దగ్గర నుంచి ఈరోజు ఈ సక్సెస్ ప్రెస్ మీట్ వరకు మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా అండ్ అందరికీ చాలా థ్యాంక్స్, హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి మెయిన్ రీజన్స్ మా ప్రొడ్యూసర్స్, నన్ను నమ్ముకున్న డైరెక్టర్ గారు, మెయిన్గా పద్మ క్యారెక్టర్కి మీరు ఇస్తున్న లవ్కి కారణం మా డైరెక్టర్ గారు. అండ్ అట్ ద సేమ్ టైం సినిమా ఇంత బాగా రావడానికి మా డిఓపి వాజిద్ బేగ్ అండ్ మా కో ఆర్టిస్టులు అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ మా సినిమా మీరు డెఫినెట్గా చూస్తే మటుకు చాలా హ్యాపీగానే థియేటర్స్లోంచి వెళ్తారు, అది మేము ప్రామిస్ చేయగలుగుతాం. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ మా అందరికీ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా ఇలాగే ఉంటుందని, మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ ఇచ్చిన దుష్యంత్ గారికి, ధీరజ్ గారికి, ప్రొడ్యూసర్స్ అందరికీ, ఈ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ క్యారెక్టర్ గురించి ఇప్పుడు మాట్లాడుతుంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సుహాస్ బ్రో లాంటి ఒక యాక్టర్తో ఫస్ట్ సినిమా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకొని ఆయనతో నేర్చుకొని చేసుకోవడం అనేది యాజ్ అన్ యాక్టర్ నా కెరియర్లో స్టార్టింగ్ స్టేజ్లో ఈ అవకాశం దొరకడం అనేది చాలా చాలా పెద్ద విషయం. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. శరణ్య గారితో ఒక సీన్ చేస్తుంటే నా పాపతో చూశాను సినిమా. శరణ్య గారు ఇంటెన్స్ సీన్, 3 ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో అది చేస్తుంటే నా పాప నన్ను కొట్టింది, నాన్న అట్లా చెయ్యొద్దు అని చెప్పింది. సో నాకు అది చాలా పెద్ద సక్సెస్ అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.